హాయ్ అండి అందరికీ. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఈరోజు వీడియో వచ్చి మన బుడ్డిగాడు గోల్డ్ షాప్కి వెళ్ళాడు. గోల్డ్ షాప్కి వెళ్ళి వెండి కొన్నాడు అనమాట. అయితే ఏం కొన్నాడు, కొంచెం పెద్ద గిన్నెలు కొని సావచ్చు కదరా ఏదోకనా, డబ్బులు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఇంతంత గిన్నెలు కొన్నావు, అసలు వాళ్ళకి ఇప్పుడే సరిపోతుంది, ఒక నెలకు సరిపోయేలా కొన్నాడు వీడు. కొంచెం పెద్ద గిన్నెలు కొనుక్కుంటే ఒక సంవత్సరం వరకు తినిపించవచ్చు కదా. వీడు ఎందుకు అంటే చిన్న చిన్న గిన్నెలు కొన్నాడు అంటే, చిన్న చిన్న గ్లాసులు చిన్న చిన్న, ఎందుకంటే ఏదో వీడియో పెట్టాలా, వీళ్ళందరూ కామెంట్లు కదా, వీళ్ళ సబ్స్క్రైబర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మేమే దేవుళ్ళు, మేము లేకపోతే అసలు బాబోయ్ అసలు లేడు. ఇప్పుడు అన్నప్రసన్నకి ఇప్పుడు ఏలే పెద్దలు అనమాట, సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెట్టే వాళ్ళే పెద్దలు అనమాట ఈయనకి, ఈ అన్నప్రసన్నకి. అందుకని వాళ్ళు ఏం చెప్తే అవి కొన్నాడంట. ఇంత గిన్నెలు కొనేసాడనమాట. పెద్దవి కొంటే మరి డబ్బులు అయిపోతాయి కదా, బడ్జెట్లో తక్కువ ఉందంట. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోకి అంత అవసరమా డబ్బులు ఎట్టు కొనడం, ఏదో వీడియో పెడుతున్నాం ఈ జనాలు మర్చిపోతారని, పాత వీడియోలు మర్చిపోతారని అని చెప్పి ఈడు ప్లానింగ్. వీళ్ళేమో కామెంట్లో బ్రో పెద్ద గిన్నెలు కొనండి బ్రో, వెండి కొనండి బ్రో, అదేంటి మామ రింగు కొనాలి బ్రో, మామ తినిపించాలి బ్రో అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే గోల్డ్ షాప్కి వెళ్ళి వెండి ఇంత గిన్నెలు కొన్నాడు అనమాట. వీళ్ళ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యి బాబు మేమే ఇంటి అసలు పెద్దలో, మమ్మల్ని మించింది లేదు అని వీళ్ళ ఫీలింగ్ ఇస్తున్నాడు. వాడి బిజినెస్ మైండ్ వేరే అనమాట. 4-5 రోజులు ఇంక ఇదే పెడతాడు, సోది ఏం లేదు. వెండి రేట్ ఎక్కువ ఉందంట, ఆ గిన్నెంత ఈ గిన్నెంత అడిగి లాస్ట్కి చిన్న చిన్న గిన్నెలు తీసుకుని మేము ఏదైనా మీతోటి షేర్ చేసుకుంటాం, మా ఎమోషన్ మొత్తం మీరే. వాళ్ళకి ఆయింట్మెంట్ పూసేస్తున్నాడు, సబ్స్క్రైబర్స్కి ఆయింట్ పూసేసేసి కామెంట్లు పెట్టిన వాళ్ళకి ఐస్ పూసేస్తే వాళ్ళు పొంగిపోతున్నారు అనమాట. అయ్యి బాబోయ్ అసలు మేమంటే ఎంత ఇష్టమో అని వాళ్ళ సబ్స్క్రైబర్స్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఫీలింగ్ ఇచ్చేస్తున్నారు అనమాట. అయ్యి బాబోయ్ మేమంటే ఎంత భక్తి, ఎంత వినయం, మేమంటే ఎంత ప్రేమ, అందుకనే అసలు అన్ని ప్రతిదీ మీతోటే షేర్ చేసుకుంటాను, నేను చచ్చిపోయేంత వరకు మీతోటి షేర్ చేసుకుంటాను అని చెప్పి ఈడు చెప్పడం. ఆ మాటలు విని వీళ్ళేమో పొంగిపోయి తెగ ఓవర్ యాక్టింగ్లు చేశాడు. అయ్యి బాబోయ్ ఏం కామెంట్లు రా బాబా. కామెంట్ల కింద అయితే అందరూ ఉంగరంతో తినిపించాలి, బంగారం తినిపించాలి, ఒకళ్ళైతే తిట్టారులే ఈ చెత్త వీడియోలు ఇటు సోతికడు మళ్ళీ వచ్చేసాడని ఒకళ్ళు తిట్టారులే. కానీ ఎవరు అసలు ఏముందిరా ఆ వీడియోలో. ఇప్పుడు మేము కూడా వెళ్తాము వెండి పట్టీలు కొన్నికి, వెండి ఉంగరాలు కొన్నికి, వెండివి ఏమన్నా దేవుడి సామాన్లు చిన్ని కొన్నికి వెళ్తాం, దాన్ని కూడా వీడియో పెడతారా. ఇది మరి ఓకే పెట్టొచ్చు కాదంటలేదు, మరి ఇంత చిన్న పోతే కొంచెం పెద్ద తీసుకొచ్చు కదా, సంవత్సరం వరకు తింటారు కదా. అసలు నీకు పిల్లల మీద బాధ్యత ఉంటాయి కదా, కొంచెం పెద్ద కొనుక్కుంటే నా పిల్లలు పెద్ద ఎదిగేంత వరకు బంగారు గిన్నెలో తింటారు, ఒక సంవత్సరం వరకు తింటారా అని ఉంటుంది. వీడికి ఏంటంటే అసలు వాళ్ళకి తినాలిపించాలనే లేదు. వీడికి ఏదో కొన్నామా, ఏదో సబ్స్క్రైబర్ చెప్పారు, వాళ్ళు చెప్పినట్టు ఏదో చేసి పడేద్దాం అన్నట్టు చేశాడు అనమాట. ఎంత గిన్నెలు కొని ఈ సబ్స్క్రైబర్స్ కూడా వెండి గిన్నెలు కొనేవాళ్ళు, వెండి స్పూన్లు కొనేవాళ్ళు అన్నారు కదా. వీడు ఇంక ఈరోజు టాపిక్ సరిపోయింది అనమాట. ఇంక ఇవే సరిపోతాయి. అన్నప్రసాదం మధ్యలో అన్నప్రసాదం భలే పెట్టావురా నువ్వు బాబు. నిజంగా నీలాంటి పెద్ద డైరెక్టర్ వీడు సినిమా తీస్తే నిజంగా పెద్ద హిట్ అయిపోద్దంట, ఒక 1000 కోట్లు వచ్చేతాయి అనుకోండి. నిజంగా అసలు బాబోయ్ చాలా పెద్ద డైరెక్టర్. అసలు ఆ మైండ్ స్క్రిప్టెడ్ మైండ్, అసలు ఏది ఎక్కడ ఎలా పెట్టాలి, ఏం చెయ్యాలి, అసలు వీడికి మించింది ఉండదు. అందుకే ఆ తలకాయ ఇంత ఉంటుంది చూడండి వీడియోలో, ఎంత తలకాయ ఉంటుంది. ఇంకా వాళ్ళు అన్నదైతే ఎంత తలకాయలు, వీడు తలకాయలు తగలడా. వాళ్ళ తలకాయలు నిండుకు మైండే కదంటారా, బుర్ర అలా ఉందరా మీకు. ఇంకా పిల్లమైతే రాలేదులే, పిల్లలు రాలేదు, ఇద్దరు వెళ్ళేసి కొనేసారు అనమాట. అది నిన్న ఇల్లు కొనేసినట్టున్నారు, 10 నిమిషాలు పక్కనే కదా షాపు, వెళ్ళిపోయి కొనేసి ఇంకా వీడియో ఒకటి పడేసాడు. రేపు ఏ వీడియో ఉంటుందో చూడాలా. ఓకేనా. ఇంకా అయిపోయింది ఆ ముదిరిపెండ గాడికి ఏం లేదు. మర్చిపోయింది మొన్న చెప్పాం, ప్రింటింగ్ అప్పుడు అన్నాడు చూడు, మా వైఫ్ని తీసుకొస్తానని చెప్పి టీషర్ట్ వెనకాల ప్రింటింగ్ వేసుకొచ్చాడు చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫోటో బుక్లా ఉంది, అక్కడ ప్రింటింగ్లో ఏదో తలకాయ పెట్టినట్టు, ఏదో అతికిచ్చినట్టు, వేరే వాళ్ళది ఉన్నట్టు ఉంది మొత్తం, ఏదో కళ్ళేయో మార్చినట్టు అట్లా. నాకైతే ఆమెనా కాదా, లేకపోతే ఏమంటారో ఇప్పుడు గూగుల్ అట్లో ఏమన్నా ప్రింటింగ్ చేసి పెట్టేసుకుని ఈమె అంటున్నారా మరి వదిలింది. మరి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అంటే ఎవరైనా ముందే మాట్లాడేసుకుంటున్నారు, ముందే ఫోన్లో మాట్లాడేసుకుంటారు, ముందే కలిసిపోతున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి వీళ్ళు వదిలి తీసుకెళ్ళొచ్చు, మరి కాబోయే వదిలి తీసుకెళ్ళి కొనిపించవచ్చు కదా. పెళ్ళమంటే ప్రెగ్నెంట్, 2 చిన్నపిల్లలు రాలేదు ఆ నల్లమోహన్ది. మరి వదినుంది కదరా నీకు, వదిన మర్చిపోయావు. మరి వదిన అన్నప్రసన్న పిలుస్తావా లేదా, ఎవరు చూడాలి రోయ్. వెయిట్ చేస్తున్నాం మేము, నీ అన్నప్రసన్న ముందు వస్తుందా, లేకపోతే నీ అన్న ఎంగేజ్మెంట్ ముందు వస్తుందా, లేకపోతే మీ ఆవిడ శ్రీమంతం ముందు వస్తుందా, అసలు ఏది ముందు వస్తుందిరా బాబు. వెయిట్ చేస్తున్నారా బాబు. ఇంకా మధ్యలో అలాగే గడిపెత్తాడు, అది కొంటున్నాం, ఇది కొంటున్నాం, బట్టలు కొంటున్నాం, రేపు బట్టల షాపింగ్ పెట్టవచ్చు రేపు. ఓకేనా. ఇంకంతే, ఇంకా అయిపోయింది. గుడిలో ఇవి ఒక నెల రోజులు ఈ అన్నప్రసన్నం వీడియోలే బతుకుతాం మనం. ఇవి అయిపోయిన తర్వాత ఆ బెండగాడి వస్తుందో రాదో తెలీదు. మరి వదిన తీసుకెళ్ళొచ్చు కదరా, పెళ్ళమంటే రాకూడదు. మరి మీ అన్నప్రసన్నం పెట్టేటప్పుడు మరి మీ వదిన ఉంటుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్లి కాకముందే అన్నీ మాట్లాడుకుని చేసుకున్నారు. మీదే ఏదో పెద్ద మంచి ఫ్యామిలీ లాగా, పత్తితి ఫ్యామిలీ లాగా వాళ్ళు రారు, అప్పుడే మాట్లాడుకున్నారని కౌరులు చెప్పకు. ఓకేనా. అది నిజమైతే మీ వదిన చూపించు మాకు.
ఓకేనా. ఇప్పుడు సోది ఏం లేదు ఫ్రెండ్స్. వాడు వెండి గిన్నెలు కొన్నాడంట, ఎంత అంతే 2 గిన్నెలు కొన్నాడంట. వాళ్ళ సబ్స్క్రైబర్స్ చెప్పేశారంట, కామెంట్లు పెట్టేశారంట, స్పూన్లు గ్లాసులు అన్నీ కొనేసాడనమాట. ఈ ఎంత రేట్ ఉంది, మళ్ళీ లో బడ్జెట్ మాది, మేము డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాము, మేము పెద్ద తలకాయలు, మేము అసలు డబ్బులు ఖర్చు పెట్టాము, మాది బిజినెస్ మైండ్లో అని చెప్తున్నాడు వీడు. ఇప్పుడు వాళ్ళ సబ్స్క్రైబర్స్ పొంగిపోయి అబ్బా అమ్మ మేము చెప్పడం వల్ల కొనేసాడని వాళ్ళ ఫీలింగ్ ఇచ్చేస్తున్నాడు, వాళ్ళకి బాగా ఐస్ పూసేస్తున్నాడు వీడు. ఓకేనా. ఈరోజు మ్యాటర్ అదే, ఏం లేదనమాట. ఇంత దాన్ని అంత పెట్టడం సాగదీయడం మనకు అలవాటు కదా ఆడికి, నాకు సాగదీయడం రాదు నాకు. ఓకేనా. అది ఎంత మ్యాటర్ ఉంది కాబట్టి మనం ఇంతే చెప్తాం. వాళ్ళ గంటల సాగదీసేది మనకు రాదు. వాడు ఎంతకే గోల్డ్ షాప్కి వెళ్ళాడు, అది కొన్నాడు. ఒక 10 నిమిషాలు ఆ గోల్డ్ షాప్ మొత్తం ఆడు మాట్లాడు, ఇటు చెప్పడం, ఆడు మాట్లాడి ఇటు చెప్పడం, ఇదే సరిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది ఈ రోజుకి. ఓకేనా. రేపు ఏ బట్టల షాప్కి వెళ్తాడు, బట్టల షాప్ వీడియో పెడతాడు, ఇల్లుండి ఒక వీడియో పెడతాడు, ఆ ముద్రికాయ బెండగాడు అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓకేనా. ఇదే సాగిస్తాడో మరి అన్నప్రసన్నకి మరి వదిలి పిలవడో మరి ఏం చేస్తాడో, తర్వాత మళ్ళీ ఏ సీమంతం అంటాడో, లేకపోతే పిల్లానికి ఏ ప్రాబ్లం వచ్చిందంటాడో. మళ్ళీ ఇంకొక డౌట్, ఇదే వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ మా ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్తున్నాడు, ప్రెగ్నెంట్ అప్డేట్ అని ఒకటి పెట్టాడు కదా వీడియోలో. మళ్ళీ ఏం చెప్తున్నాడు, మాకు ఇష్టం ఉంది కానీ వాళ్ళ నాన్న వాళ్ళకి ఇష్టం లేదు, వద్దంటున్నారు అని అంటున్నాడు. లాస్ట్కి ఒక 2 నెలల తర్వాత అయిపోయిన తర్వాత ఏమంటారు తెలుసా, ఏదో ప్రాబ్లం వచ్చింది, కడుపు పోయింది, లేకపోతే మేమే బలవంతంగా మా వాళ్ళు వద్దని చెప్పంటే తీసేసాము, ఇదిగో లత అదేంటి హాస్పిటల్లో ఉంది అని ఏదో ఒకటి వీడియో పెడతాడు. ఎందుకంటే అది ప్రెగ్నెంటో కాదో నిజంగా నాకైతే తెలియట్లేదు. 3 months బ్యాకే ప్రెగ్నెంట్ అని చెప్పి ఒక వీడియో పెట్టాడు, అదే 3 months 2 months అవుతుంది. మరి మనకి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, ఇప్పుడు ఈ మంత్ డేట్ వచ్చిందనుకో, నెక్స్ట్ మంత్ డేట్ రాకపోతే ఆ నెక్స్ట్ మంత్ నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకుంటాం. ఎందుకంటే ముందే అనేసుకోం కదా, వాళ్ళ ముందే మనకు కనిపించదు ప్రెగ్నెంట్ అని. ఒక 1 month అయిపోయినాకే మనకు ప్రెగ్నెంట్ అని కనిపిస్తుంది. మరి ఆ మంత్ అయిపోయింది, అప్పుడు 3 months అయిపోయినట్టు. ఇప్పుడు ఎన్ని మంత్స్ అయినట్టు, 5 months అయినట్టు. వాడేమో 4th month అని చెప్తున్నాడు, వాడికి గుర్తులేక వీడియోలో పెట్టుకున్నది మర్చిపోయినట్టున్నాడు. మరి అది ప్రెగ్నెంటో కాదో లేదా ఉట్టుకో, ఆమె ఎలా పడితే అలా కూర్చుని పాలిచ్చేస్తుంది. అసలు ప్రెగ్నెంట్ వాళ్ళు అంత చిన్నపిల్లలు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు, మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు అసలు మనం ఎంత ఉంటుంది అసలు. మళ్ళీ ఆమెకి సిజరిన్, అసలు కుట్లు నొప్పిలేవా, నాకు డౌట్ వస్తుంది నిజంగా. కుట్లు నొప్పి వస్తాయి నాకైతే. డెలివరీ అయిన ఒక 3 సంవత్సరాల దాకా నాకు పెయిన్స్ అట్లాగే అండి, కుట్లు సిజరిన్ అయిపోయి సురుకుమని ఉంటుంది. పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు బరువు ఇవన్నీ ఉంటాయి. ఇదేమి ఎత్తేసుకుంటుంది, పాలిచ్చేస్తుంది, అన్ని నెత్తి మీద టెస్కిని పత్తిలాగా అన్నీ చేసేస్తుంది. మరి ఏమవుతుందో నాకేం అర్థమే కావట్లేదు. 2 పిల్లలగా అనేసింది, మళ్ళీ ఇంకా కనడానికి రెడీగా ఉందంట. అంత స్ట్రాంగ్గా ఆమె చూడనికి ఎలక పిల్లలా ఉంది, అంత స్ట్రాంగ్ ఉందా, లేకపోతే కావాలని ఇట్లా చేస్తుందా. నేను ఇప్పుడు ఫస్ట్ పిల్లని కన్న తర్వాత 4 years గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యేదానికి ఇంకో పిల్ల పెట్టేదానికి 1 year అయింది, మొత్తం 5 years గ్యాప్. ఫస్ట్ పిల్లకి సెకండ్ పిల్లకి. ఇది ఇంకా అన్నప్రసరమే కాలేదు, అప్పుడు 4వ నెల 5వ నెల వచ్చేసింది. ఇప్పుడు ఇలా అన్నం తినేటప్పుడు మళ్ళీ ఇంకోళ్ళని కన్నెత్తది. బాబోయ్, అసలు వినే వాళ్ళు ఎలాగింటున్నారో. ఇప్పుడు ఇంత అవసరమా, ఇంత పెయిన్స్ వీళ్ళకి అవసరమా అని ఎవడో ఆలోచించట్లేదు ఏమో. అసలు ప్రెగ్నెంట్ ఉందా లేదా, లాస్ట్కి ప్రెగ్నెంట్ కూడా ఏం తుస్సుమంది అని చెప్తారో. ఇప్పుడు ఈడి ఎంగేజ్మెంట్ ఎట్లా తుస్సుమంది అని చెప్తున్నాడో, రేపు పొద్దున్న తను ప్రెగ్నెంట్ కూడా తుస్సుమంటాడు అని నాకు అనిపిస్తుంది. చూద్దాం, అప్పుడు నేను అన్నది కరెక్టా రాంగ్ అనేది చూద్దాము. ఓకే, ఇవాళైతే సోది ఇదేనండి. ఆడు గంట సేపు గోల్డ్ షాప్లో ఉండి లాస్ట్కి ఇంతంత గిన్నెలు కొన్నాడు, చిన్న గిన్నెలు. అది సబ్స్క్రైబర్స్ పాపం తెగ చెప్పేయడం వల్ల. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కూడా సబ్స్క్రైబర్స్ చెప్పేస్తారు, రేపు బట్టలు కొనేస్తాడు. వాళ్ళ సబ్స్క్రైబర్స్ కామెంట్లు పెట్టేస్తే వీడు వాళ్ళ దేవుళ్ళు అనమాట. రోజు ఎందుకు మీ సబ్స్క్రైబర్స్ ఫోటోలు పెట్టేసుకుని రోజు పూజ చేశారు, ఆ ఇంట్లో అయిపోతుంది. నువ్వు ఆ విషయాలు మానేవాలని మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను. నాకు ఎమోషన్ ఏదైనా కానీ మీరే కదా. మరి హాస్పిటల్ వీడియో పెట్టలేదు ఏంట్రా మరి, చెత్తగా వేస్ట్గా వచ్చి. ఇది ఈరోజు పెద్ద బూతులు లేవులేండి వాడికి, ఎందుకంటే రోజు తిట్టి యాసరికి వస్తుంది. ఏముంది, షాప్కి వెళ్ళారు, అవి కొన్నారు. రేపు ఏ వీడియో పెడదామో చూద్దాము. ఇంకా అట్లాగే సపోర్ట్ చేయండి. నాకైతే ఏమనిపిస్తుంది అంటే, వాడు ఎంగేజ్మెంట్ పోగొట్టుకోవడం కోసం ఇట్లా ప్లాన్లు వేస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ అన్నప్రసన్నకి వాళ్ళు వదిలిని తీసుకొస్తాడో లేదో, వాళ్ళు ఇప్పుడు దగ్గర వాళ్ళు అయిపోతారు కదా, మరి అన్నప్రసన్నకి ఒకళ్ళైనా పిలుస్తాడు కదా, అది జరుగుతుందో లేదో, వాళ్ళని ఎవరన్నా అమ్మాయి తరపున వాళ్ళని ఎవరైనా పిలుస్తాడో లేదా, లేకపోతే వాళ్ళు వదిన వస్తుందో లేదో చూద్దాము. నెక్స్ట్ ఈమె ప్రెగ్నెంట్ అన్నది అసలు ఉత్తదా నిజమా, మళ్ళీ వాళ్ళు తీసేయమని చెప్తున్నాడు, లేకపోతే మధ్యలో ఏమన్నా బాంబు పేలుతాడో, లేకపోతే ప్రెగ్నెంట్ పోయిందని చెప్తాడో, లేకపోతే మేము తీసేసాము అని చెప్తాడో చూద్దాం. ఎందుకంటే అది ప్రెగ్నెంటో కాదా నాకైతే డౌట్గానే ఉంది. ఓకేనా. ఏమన్నా ఒకవేళ మీకు అవునా కాదా, ఒకవేళ నాకులాగా
ఏమైనా మీకు కూడా డౌట్లు వస్తే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఏమన్నా మీకు ఐడియాలు వస్తే కనుక నాకు చెప్పండి, ఎందుకంటే నేను ఆ ఐడియాలు మాట్లాడాలి కదా నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.